హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నంబర్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ఆన్ ఎ సర్కిల్, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, థీరం నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి మన ఛానల్లో వచ్చేటువంటి 10th క్లాస్ వీడియోస్ని షేర్ చేయండి అండ్ లైక్ మై వీడియోస్. ఓకే, so first one, number of tangent from a point on a circle. Number of tangent from a point on a circle. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను P అనేటువంటి పాయింట్ని ఇంటీరియర్గా తీసుకున్నాను. సో P ఈజ్ ద ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. సో అంటే మనకి ఇంటీరియర్గా పాయింట్ని మనం మార్క్ చేస్తే ఓకే, ఒక్క ట్యాంజెంట్ లైన్ కూడా మనం డ్రా చేయలేము. ఎందుకంటే ట్యాంజెంట్ లైన్ అంటే ఎక్కడ ఉండాలి? సర్కిల్ మీద. చూడండి, పి అనే పాయింట్ ఇంటీరియర్గా ఉంటే అన్నీ ఏమొస్తాయి? సీకెంట్ లైన్స్ వస్తాయి. సో నో ట్యాంజెంట్ లైన్స్. ఓకే, పాయింట్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ లేదా ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే, పాయింట్ ఈజ్ ద ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ అయితే no tangent line if it is not possible to draw any tangent to a circle. It is not possible to draw any tangent to a circle ఎప్పుడు? when the point is inside of the circle or interior of the circle. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఈసారి P అనే పాయింట్ని ఎక్కడ తీసుకున్నాం? ద పాయింట్ లై ఆన్ ది సర్కిల్. ద పాయింట్ లై ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉన్నప్పుడు ఆ పాయింట్ గుండా వెళ్ళేటట్లుగా ఓన్లీ వన్ ట్యాంజెంట్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, పాయింట్ P లై ఆన్ ది సర్కిల్. ఓకే, పాయింట్ P లై ఆన్ ది సర్కిల్. హౌ మెనీ ట్యాంజెంట్ లైన్స్ కెన్ డ్రా అమ్మా? ఓన్లీ వన్ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్. ఓన్లీ వన్ ట్యాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ సచ్ ఏ పాయింట్. ఓకే, ఓన్లీ వన్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ సచ్ ఏ పాయింట్. నెక్స్ట్ థర్డ్ ఫిగర్ చూడండి. సో హియర్ P ఈజ్ ద ఎక్స్టీరియర్ పాయింట్ టు ది సర్కిల్. P అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ పాయింట్ P అనేది సర్కిల్కి ఎలా ఉంది? అవుట్ సైడ్ ఉంది. సో P అనే పాయింట్ నుంచి మనం టూ లైన్స్ డ్రా చేసాం. చూడండి, ఈ P అనే పాయింట్ నుంచి టూ లైన్స్ డ్రా చేసాం. చూడండి, ఒకటేమో T1 గుండా వెళ్ళింది. సో దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ 1. ఇది నెక్స్ట్ వచ్చేసి T2 గుండా వెళ్ళింది. సో దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ 2 అమ్మ. సో ఇక్కడ మనం చెప్పవచ్చు ఏమని? వీ విల్ ఫైండ్ దట్ వీ కెన్ డ్రా ఎగ్జాక్ట్లీ టూ ట్యాంజెంట్స్ టు ది సర్కిల్ త్రూ దిస్ పాయింట్. అంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి టూ ట్యాంజెంట్స్ లైన్స్ని మనం డ్రా చేయొచ్చు. టూ ట్యాంజెంట్ లైన్స్ని డ్రా చేయొచ్చు. ఓకే, అంటే ఫస్ట్ కేసులో మనం ఏం చూసాం? P అనేది ఇంటీరియర్ పాయింట్ అయితే దెర్ ఈజ్ నో ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. సెకండ్ సిచ్యువేషన్లో దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ, చూడండి కేస్ 1లో మనం దెర్ ఈజ్ నో ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. సెకండ్ కేస్ దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ passing through a point lying on the circle. In third case, there are exactly two tangents. There are exactly two tangents to a circle through a point lying outside the circle. There are exactly two tangents to a circle through a point lying outside the circle. So here T1 and T2 are two tangents to a circle through a point lying outside the circle. Lying outside the circle. So PT1 and PT2, these two are the tangents amma. The length of the segment of the tangent from the external point P. external point P నుంచి మనం ఇక్కడ చూస్తే PT1 PT2 అనేవి ట్యాంజెంట్స్ అవుతాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ద length of the tangent. Okay, from the point P to the circle. So PT1 and PT2 ఇవి రెండు కూడా ఏమవుతాయి? లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అవుతాయి. PT1 and PT2 ఆర్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఓకే, థియరం 10.2 అమ్మా. ద లెంత్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ drawn from an external point
టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఓకే, ద లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ అంటే ఇక్కడ చూడండి, పి అనేది ఒక పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ అమ్మా, ఎక్స్టర్నల్ పాయింట్ పి. సో ట్యాంజెంట్, ఫస్ట్ ట్యాంజెంట్ ఈజ్ ద PQ, second tangent is the PR. Okay, now prove that PQ equal to PR. Prove that PQ equals to PR. Now join PO, OP, OP, OQ, OR. Okay, OP, OQ, OR, OP, OQ, OR. Already you know that radius and tangent line between angle is the right angle. So this is the right angle, and here also right angle. So that means angle OQP equals to angle ORP. Angle ORP equals to 90 degrees. అలాగే OQ equals to OR. OQ equals to OR అమ్మా. ఇక్కడ ఎందుకని ఈక్వల్ రేడియై, ఈక్వల్ రేడియై. ఓకే, ఈక్వల్ రేడియై. అలాగే ఇప్పుడు ఇవి టూ ట్రయాంగిల్స్ని మనం కన్సిడర్ చేసాం. ఏంటవి? ట్రయాంగిల్ పిఓక్యూ, ట్రయాంగిల్ పిఓక్యూ కామా ట్రయాంగిల్ పిఓఆర్, ట్రయాంగిల్ పిఓఆర్. ఈ టూ ట్రయాంగిల్స్ని మనం కన్సిడర్ చేస్తే యాంగిల్ ఓక్యూపి, యాంగిల్ ఓఆర్పి 90 degrees. అలాగే ఓక్యూ ఈక్వల్స్ టు ఓఆర్, ఈక్వల్ రేడియై. అలాగే టూ ట్రయాంగిల్స్కి కామన్ సైడ్ ఏంటి? ఓపి. ఓపి ఈజ్ ద కామన్ సైడ్. ఓపి ఈక్వల్స్ టు ఓపి, కామన్ సైడ్. ఓపి ఈక్వల్స్ టు ఓపి ఏమవుతుందమ్మా? కామన్ సైడ్ అవుతుంది. ఓపి ఈక్వల్స్ టు ఓపి, కామన్ సైడ్. దేర్ ఫోర్ చూడండి, ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్, అంటే ఇది హైపోటేనస్, అలాగే రేడి ఈక్వల్, రేడి సైడ్ అనేది ఈక్వల్ అనమాట. సో రైట్ యాంగిల్, హైపోటేనస్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏమవుతుంది? దేర్ ఫోర్ ట్రయాంగిల్ పిఓక్యూ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ పిఓఆర్ అవుతుంది. ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్సీ, ఆర్హెచ్ఎస్ కాంగ్రూయెన్సీ. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రూయెంట్, then their corresponding parts are congruents. సో ఏమవుతుంది? ఇక రిమైనింగ్ మనం రాసేయచ్చు. ఏంటమ్మా? PQ ఈక్వల్స్ టు PR, CPCT, సిన్స్ CPCT కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్. చూడండి, PQ ఈక్వల్స్ టు PR, ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. సో PQ ఈక్వల్స్ టు PR. ద లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్, ద లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ అంటే PQ లెంత్, PR ట్యాంజెంట్ లెంత్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, P అనేటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేయమన్నారు. టు ఏ సర్కిల్కి P అనేటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ట్యాంజెంట్ లైన్స్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ లైన్స్ అనేవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఏమని ప్రూవ్ చేయాలి? ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సర్కిల్. ఓకే, ఓ సెంటర్, circle, center of the circle is O. Okay, P is the external point, PQ and PR are the tangent lines. Already we know that radius, join OQ, OR, OP, OP, OQ, OR, join amma. OQ is perpendicular to PQ, OR is perpendicular to PR. Okay, next this is the theorem 10.1. 10.1 theorem లో మనం డిస్కస్ చేసాం. రేడియస్ అనేది ట్యాంజెంట్ లైన్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి, ట్రయాంగిల్ ఓపీక్యూ, ట్రయాంగిల్ ఓపీఆర్. ఈ టూ ట్రయాంగిల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఓక్యూపీ, యాంగిల్ ఓఆర్పి అనేది 90 degrees. అలాగే ఓక్యూ ఈక్వల్స్ టు ఓఆర్, ఈక్వల్ రేడి ఐ. అలాగే టూ ట్రయాంగిల్స్కి కామన్ సైడ్ ఏంటి? ఓపీ ఈక్వల్స్ టు ఓపీ, కామన్ సైడ్. ఓకే, comparing these two triangles, triangle POQ identical equals to triangle POR. ఎందుకని? రైట్ యాంగిల్, హైపోటేనస్ అండ్ సైడ్స్ ఆర్ కాంగ్రూయెంట్. సో RHS congruency rule, these two triangles are congruent, therefore PQ equals to PR, CPCT. సో మనం ప్రూవ్ చేయాల్సినటువంటి టాంజెంట్స్ అనేవి ఈక్వల్ అని చెప్పి వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరమ్ అమ్మా. ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం చూడమ్మా. Prove that in two concentric circles the chord of larger circle
విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ఒకటి C1 సర్కిల్ 1 అనమాట, సెకండ్ వన్ C2 అనేది సర్కిల్ 2. ఈ రెండింటికి కూడా కామన్ సెంటర్ O అనేది ఉంది. సో కాబట్టి 2 సర్కిల్స్కి కామన్ సెంటర్ ఉంటే ఆ 2 సర్కిల్స్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో హియర్ C1 అండ్ C2 హ్యావ్ సేమ్ కామన్ సెంటర్. ఓకే, సో దట్స్ వై దీస్ 2 circles are concentric circles. C1 is the larger circle, C2 is the smaller circle. C1 is the larger circle, C2 is the smaller circle. Okay, now we can prove that AP equals to PB. AP equals to PB. AB is a chord of the larger circle. AB is a chord of the larger circle. Okay, this chord touches the smaller circle. This chord touches the smaller circle at a point of contact. P అనే పాయింట్ వద్ద కాంటాక్ట్ అవుతూ ఉందట. అయితే ఇక 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏంటి, C1 C2 అనేవి కాన్సెంట్రిక్ సర్కిల్స్. O is the center of these two circles. AB is a chord of the first circle. This AB touches second circle at P. Okay, we need to prove that AP equals to PB. Already we know the first theorem. This is the radius of the smaller circle. Radius of the smaller circle is perpendicular to the tangent. So this line behaves as a tangent to the smaller circle. So OP is perpendicular to AB. OP is perpendicular to AB. OP is perpendicular to AB. సో OP పర్పెండిక్యులర్ టు AB కాబట్టి ఓకే, మనం ఏం చెప్పొచ్చు, AB అనేది P వద్ద అంటే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. సో AP ఈక్వల్స్ టు PB అవుతుంది. AP ఈక్వల్స్ టు PB అవుతుంది. OP పర్పెండిక్యులర్ టు AB. సో AP ఈక్వల్స్ టు PB. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. 2 tangents TP and TQ are drawn to a circle with center O from an external point T. Prove that angle PTQ equals to 2 into angle OPQ. ఓకే, 2 tangents ఏంటవి, TP అనేది ఒక ట్యాంజెంట్, TQ అనేది ఒక ట్యాంజెంట్. ఇవి రెండు కూడా సర్కిల్కి ఓ సెంటర్ ఉన్నటువంటి సర్కిల్కి 2 tangents ఏంటి, TP అనేది ఒక ట్యాంజెంట్, TQ అనేది ఒక ట్యాంజెంట్. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ అనమాట T అనేది. అయితే ఏం ప్రూవ్ చేయమన్నారంటే యాంగిల్ PTQ అంటే ఇది యాంగిల్ PTQ అనేది OPQకి అంటే ఈ యాంగిల్కి డబుల్ ఉంటుందని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, యాంగిల్ PTQ అనేది OPQకి డబుల్ ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అంటే ఈ యాంగిల్కి డబుల్ ఉంటుందని ప్రూవ్ చేయమన్నారు. చూడండి, దీనికోసం మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి థీరం 10.2 ఏం చెప్తుందంటే, ఓకేనా, అవుటర్ పాయింట్ నుంచి ట్యాంజెంట్స్ డ్రా చేస్తే సర్కిల్కి ఆ ట్యాంజెంట్స్ అనేవి ఈక్వల్ అని చెప్పి మనం ఇంతకు ముందుగానే థీరం 10.2లో మనం డిస్కస్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, T అనేది ఎక్స్టర్నల్ పాయింట్, 2 tangents ఏంటి ఇక్కడ ప్రూఫ్ చూడండి. 2 tangents ఏంటి ఇక్కడ, TP అండ్ TQR 2 tangents. TP అండ్ TQR 2 tangents అనమాట. ఓకే, మనకి థీరం 9.2 ప్రకారం ఏమవుతుంది, TP ఈక్వల్స్ టు TQ. దేన్ని బేస్ చేసుకున్నామా, బై థీరం 10.2. థీరం 10.2ని బేస్ చేసుకొని TP అనేది TQకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, యాంగిల్ PTQ అనేది OPQకి అంటే ఈ యాంగిల్కి డబల్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ లెట్ యాంగిల్ PTQ ఈ యాంగిల్ని మనం తేటా అని చెప్పి అనుకుందాం. లెట్ యాంగిల్ PTQ ఈక్వల్స్ టు తేటా. TP ఈక్వల్స్ టు TQ. TP TQ 2 sides ఈక్వల్ అనమాట. 2 sides ఈక్వల్ అయితే ఏమైంది,
దేర్ ఫోర్ ట్రయాంగిల్ టీపీక్యూ ఈజ్ an isosceles triangle. Isosceles triangle. Isosceles triangle. ఓకే, ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఐసోసెల్స్ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఏంటవి? టీపీక్యూ అలాగే టీక్యూపీ. టూ సైడ్స్ ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఏంటవి? యాంగిల్ దేర్ ఫోర్ యాంగిల్ టీపీక్యూ ఈక్వల్స్ యాంగిల్ టీక్యూపీ. యాంగిల్ టీక్యూపీ. ఓకే, ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఈ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 అవుతుంది. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఎంత అవుతాయమ్మా? 180 అవుతుంది. సో ఒక ఈ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ టీపీక్యూ ఓకే, ఏమేమి ఉన్నాయి యాంగిల్స్? థీటా అలాగే దీస్ టూ యాంగిల్స్, ఈ బోత్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, కాబట్టి ఒక యాంగిల్ రాసుకోండి, యాంగిల్ టీపీక్యూ అలాగే యాంగిల్ టీక్యూపీ. ఇవి రెండు ఈక్వలే కదా, మొత్తం ఎంత? 180 డిగ్రీస్. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటిని మనం 2 ఇంటూ సంథింగ్గా రాయొచ్చు. అంటే 2 ఇంటూ యాంగిల్ టీపీక్యూ ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏముందమ్మా? 180. ఈ ప్లస్ థీటా వెళ్తే ఏమైంది? మైనస్ థీటా. సో యాంగిల్ టీపీక్యూ ఈక్వల్స్ టు 180 మైనస్ థీటా బై 2. సో 180/2 అంటే 90 మైనస్ థీటా బై 2 వస్తుంది. యాంగిల్ టీపీక్యూ ఏమొస్తుంది? 90 మైనస్ థీటా బై 2 వస్తుంది. అలాగే మనకి థియరం 1 ఏం చెప్తుందంటే రేడియస్ అనేది ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఓపీ అనేది పీటీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే యాంగిల్ ఓపీటీ అనేది 90 డిగ్రీస్. యాంగిల్ థియరం 10.1 ఏం చెప్తుంది? ఓపీ పర్పెండిక్యులర్ టు పీటీ. కాబట్టి ఏమైద్దమ్మా? యాంగిల్ ఓపీటీ చూడండి, యాంగిల్ ఓపీటీ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఓపీటీ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ యాంగిల్ ఏమైద్దో చూద్దాం. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఎంత? 90 డిగ్రీస్. ఎందుకంటే ఓపీక్యూ యాంగిల్ ఓపీటీ అనేది 90 కదా. యాంగిల్ ఓపీటీని ఎలా రాయొచ్చు చెప్పండి? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఏమేంటి చూడండి. ఓపీటీని ఎలా రాస్తాం? ఓపీటీని చూడండి, ఓపీక్యూ అలాగే టీపీక్యూ. సో ఓపీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. మరొకసారి చూడండి, ఓపీటీని మనం ఎలా రాస్తాం? ఓపీక్యూ ప్లస్ టీపీక్యూ అంటే సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 90 కాబట్టి. సో దీని నుంచి యాంగిల్ ఓపీక్యూ ఏమవుతుంది? 90 మైనస్ ఈ టీపీక్యూ అటు వెళ్తే ప్లస్ టీపీక్యూ అటు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ టీపీక్యూ అనమాట. యాంగిల్ టీపీక్యూ ఈక్వల్స్ టు 90 మైనస్ థీటా బై 2. సో సబ్స్టిట్యూట్ చేయండి, 90 మైనస్ యాంగిల్ టీపీక్యూ ఎంత వచ్చిందమ్మా? 90 మైనస్ థీటా బై 2. సో 90 మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థీటా బై 2. 90 క్యాన్సిల్. యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు థీటా బై 2. యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు థీటా బై 2. థీటా అని మనం ఏమనుకున్నాం ఇందా చూడండి, యాంగిల్ పీటీక్యూ కదా థీటా. సబ్స్టిట్యూట్ చేయండి, యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు థీటా ఎంతమ్మా? యాంగిల్ పీటీక్యూ బై 2. ఈ 2ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు యాంగిల్ పీటీక్యూ. ఇదేనా ప్రూవ్ చేయాల్సింది? 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు యాంగిల్ పీటీక్యూ. చూడండి, పీటీక్యూ ఈక్వల్స్ టు యాంగిల్ పీటీక్యూ ఏమని ప్రూవ్ చేయాలి? 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ అని ప్రూవ్ చేయాలి. మరొకసారి చూడండి, 2 ట్యాంజెంట్స్ ఉన్నాయి. టీపీ అనేది ఒక ట్యాంజెంటు, టీక్యూ అనేది ఒక ట్యాంజెంట్. ఇవి ఒకే సర్కిల్కి డ్రా చేయబడి ఉన్నాయి. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ టీ అనమాట. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ పీటీక్యూ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ. యాంగిల్ పీటీక్యూ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ టీపీ టీక్యూ అనేవి 2 ట్యాంజెంట్స్ కాబట్టి
ఆ 2 ట్యాంజెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి థీరం 10.2 నుంచి. అయితే ఇక్కడ ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియదు, దీన్ని తీటా అనుకుందాం. లెట్ యాంగిల్ పీటీక్యూ అనేది తీటా. అయితే ఇక్కడ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ఇది ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెల్స్ ట్రయాంగిల్లో ఏమవుద్దో చూడండి, ఈ యాంగిల్ టీపీక్యూ యాంగిల్ టీక్యూపీ అనేవి ఈక్వల్ అనమాట. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత 180. సో ఇప్పుడు ఒక యాంగిల్ ఏమో తీటా, రిమైనింగ్ 2 యాంగిల్స్ యాంగిల్ టీపీక్యూ యాంగిల్ టీక్యూపీ, ఈ రెండింటిని టీపీక్యూగా రాయండి. సో బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో 2 ఇంటూ యాంగిల్ టీపీక్యూ ప్లస్ తీటా వెళ్తే ఏమైంది మైనస్ అవుతుంది. 2 మల్టిప్లయింగ్ కదా, రైట్ సైడ్ వెళ్తే ఏమైంది డివిజన్లో ఉంటుంది. సో 180/2 180/2 ఏమవుతుంది 90 మైనస్ తీటా/2 90 మైనస్ తీటా/2. నెక్స్ట్ వచ్చేసి థీరం 10.1 ఏం చెప్తుందో చూడండి. ఓపీ అనేది పీటీకి పర్పెండిక్యులర్ అని చెప్తుంది. ఓకేనా, ఎందుకు రేడియస్ అనేది ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఓపీ పర్పెండిక్యులర్ టు పీటీ. సో ఓపీ పర్పెండిక్యులర్ టు పీటీ అంటే ఏంటి మీనింగ్, యాంగిల్ ఓపీటీ అనేది 90 degrees. ఓపీటీ అనేది ఏంటి, సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్. ఏమేంటవి, యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ. సో యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ 90, యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు 90 మైనస్ ఈ టీపీక్యూ అటు వెళ్తే యాంగిల్ టీపీక్యూ అవుతుంది. సో 90 మైనస్ యాంగిల్ టీపీక్యూ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం ఎంతమంది 90 మైనస్ తీటా/2 సబ్స్టిట్యూట్ చేయండి. 90 మైనస్ ఆఫ్ 90 మైనస్ తీటా/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 90 క్యాన్సిల్ అయిపోయి యాంగిల్ ఓపీక్యూ ఎంత వచ్చింది, తీటా/2 వచ్చింది. చూడండి యాంగిల్ ఓపీక్యూ తీటా/2 వచ్చింది. తీటాని మనం ఏమనుకున్నాం, యాంగిల్ పీటీక్యూని కదా తీటా అనుకుంది. సో తీటా బదులు యాంగిల్ పీటీక్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు యాంగిల్ పీటీక్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.